అందరికీ హాయ్ అండి. మార్నింగ్ టైంలోని ఇంకా బయట మొత్తం వాకిలి కడిగి ఇలా ముగ్గు పెట్టాను. కానీ ముగ్గు పెడితే బాగా వచ్చేది శుద్ధ కదండి, అందుకే కొంచెం అలా కనిపిస్తుంది. ఇంకా నేను మొత్తం గదిలో ఇవన్నీ తడిగుడ్డ మాపు పెట్టేసాను. ఇంకా బాబావారు చూసారా, ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి బాబావారికి పూజ చేసుకోవాలి. ఇంకా లక్ష్మీదేవి కూడా అందులో శ్రావణ మాసం కదా. ఇంకా మా స్వీటీ చూసారా ఎలా చూస్తుందో, ఇంకా అలా పడుకొని ఉంటుంది. గదిలో ఇవన్నీ మాపు పెట్టాను కదండి, అందుకే కొంచెం ఏమైనా తడిగా ఉంటే అంటుకుంటుందని ఇంకా అలా పడుకొని చూస్తుంది. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా బాబావారికి పూజ చేసుకున్నాను. తను చామంతులు గులాబీలు పట్టుకొచ్చారు ముందు రోజు. ఇంకా అవి పెట్టి ఇలాగా బాబావారికి పూజ చేసుకున్నాను. కానీ బాబావారికి పూజ చేసుకున్నప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చూడడానికి కూడా బాబావారు అయితే చాలా బాగుంటారు. ఇంతకుముందు అయితే మాకు అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, గన్నేరు పువ్వులు అవి మొక్కలు చాలా పూసేయండి. అవి దండలు గుచ్చి పెద్ద దండలు అవి వేసేదాన్ని. ఇంకెక్కడికి వచ్చాక ఇంకా పెద్దవి లేవు కదా, ఇంకా పువ్వులు కూడా తక్కువైపోయినాయి. బయట కూడా ఇప్పుడు చాలా రేటు కూడా ఎక్కువ ఉంటున్నాయి, పువ్వులు రావట్లేదు కూడా సరిగ్గాను. ఇంకా అందుకే కొంచెం ఏవో తీసుకొస్తే ఇంకా అవే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నాను. ఇంకెక్కడ కూడా గౌరమ్మలు ఉన్నాయి కదండి, కిందన పెట్టుకునేలాగా. అందులో ప్లేస్ ఒకటి తక్కువే అండి బాబావారి దగ్గర, అందుకే కొంచెం చాలా తక్కువ. ప్రసాదం పెట్టడానికి కూడా కొంచెం ప్లేస్ సరిపోదు, అయినా అలాగే పెట్టడానికి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా బాబావారి దగ్గర ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడాను పూజ చేసుకున్నాను. చాలా రోజులు అయింది కదండి తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని, ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని దీపం పెట్టేసుకొని, ఈ టైల్స్ని చూసారా కరెక్ట్గా అది ఒకటే మిగిలిందండి మాకు టైల్స్ వేయించిన తర్వాత. ఇంకా అక్కడ తులసమ్మ కానీ ఇంకా సపరేట్గా అలాగ వేయించేసాను. లేకపోతే కొంచెం అది ప్లేస్ సరిపోదు కదండి, పడిపోతుందేమో. అందులో ఇలాగ దీపం పెట్టుకోవడానికి ప్రసాదం పెట్టుకోవడానికి గట్రా ప్లేస్ ఎక్కువ ఉంటుందని అది పెద్దది ఉంటే వేయించేసి ఇంకా స్వీట్కి కూడా బొట్టు పెట్టేసాను. కానీ కిందన కూడా ఉంది చూసారు, అక్కడ శివైన పెడతానండి, చిన్న శివలింగం. ఇంకా అక్కడ ఈశాన్య మూల కదా, బీరువాలో ఉంది, తీసి పెడదాం అనుకుంటాను మర్చిపోతున్నాను. ఇంకా తను వస్తే టీ పెట్టి ఇచ్చేసాను, తను వెళ్ళిపోయారు. ఇంక బట్టలు అవన్నీ ఉన్నాయి కదండి, అవి కూడా ఆరవేసేసాను. ఈ మొగలు చెట్టు అండి, ఉండొచ్చో ఉండకూడదో నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే మాత్రం కొంచెం కామెంట్లు పెట్టండి. ఉండొచ్చు అంటే ఉండొచ్చు, లేకపోతే లేదని. నాకు సరిగ్గా తెలియదు కదా. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇంకా స్వీటీకి టిఫిన్ తిందాం కదా అని తెస్తే ఇంకా అరటికాయ బజ్జీ, అందులో మా స్వీటీకి ఇష్టమైందండి. ఇంట్లో వేస్తేనే అరటికాయ బజ్జీలు చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా తను తీసుకొచ్చారు, చూసారా ఎంత ఇష్టంగా తింటుందో. దానికి చాలా ఇష్టమండి, టిఫిన్ ఏది పెట్టినా తింటుంది. మేము ఏది తింటే అది దానికి కూడా అదే కావాలి అండి. మాటలన్నీ అర్థమైపోతాయి. తింటావా అని అడిగితే చూసారు ఎలా తింటుందో. అసలు నేను తినదేమనుకున్నాను, ఎందుకంటే ఇంట్లో వేస్తేనే తింటుంది అరటికాయ బజ్జీ. కానీ బయట నుంచి అందులో వేడిగా ఉందిలేండి తను తీసుకొచ్చినప్పుడు, ఇంకా అందుకోసమే తింటుంది అది స్వీటీ కూడాను. దానికి ఎంత ఇష్టం అనుకున్నారో, చాలా ఇష్టంగా తింటుంది. మా స్వీటీకి అన్నీ తెలిసేయండి, అందమైన రాక్షసి. చూసారా, ఇంకా మధ్యాహ్నం పెరుగు వేసుకొని ఇంకా కూర ఏదో చిక్కుడికాయ అనుకుంటా అండి వండాను. ఇంకా అది వేసుకొని తినేసాం. ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయింది, ఇంకా తనకి కాఫీ పెట్టేసి కొంచెం టీ పెట్టేసి ఇచ్చేసాను. తను టీయే తాగుతారులేండి మధ్యాహ్నం. ఇంకా ఇక్కడ తాగేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఫోటోలు పెట్టడానికి కానీ పెద్దది ఉంది చూసారా, ఇంట్లో గృహప్రవేశం అయినప్పుడు తీసుకున్న ఫోటో అండి. అందుకనని అక్కడ పెడదాం కదని ఇక్కడ ఇలా సెట్ చేశారు. దత్తాత్రేయుడు, సీతారాముల వారు, సత్యనారాయణ స్వామి వారు, ఇక్కడ అన్నీ కలిపిన ఫోటో, గృహప్రవేశానికి తీసుకున్న ఫోటో అండి. ఇంకా అన్నీ అలా అక్కడ పెట్టారు. ఇంకా బాబావారు ఏదో సింపుల్గా అలా పెట్టించాను. అంటే నేను ఇంతకుముందు అయితే మాకు అపార్ట్మెంట్లో కొంచెం ప్లేస్ ఉండేది కాబట్టి సపరేట్గా పెట్టుకున్నాను. ఇక్కడ కూడా అలాగే ఉందిలేండి. ఇంకా ఈవినింగ్ అయింది కదా, కొలాయి వస్తుంది కదా అని మోటార్ ఆన్ చేసి పైకి వచ్చి ఇంకోండి వాటర్ ట్యాంక్ చూస్తున్నాను. ఇదంతా చూసారా, డాబా మొత్తం క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టేలా ఉంది. ఇక స్టేడియంలో చూడండి, వాకింగ్కి వెళ్ళి వస్తున్నారు కదా, కానీ ఎన్ని మొక్కలు వచ్చినాయి అనుకున్నారు వర్షానికి. ఇంక బట్టలన్నీ తెచ్చి కింద వేసాను, అవన్నీ మడతలు పెట్టాలి. మా స్వీటీ ఏమో అలా పడుకొని చూస్తుంది. ఇంక మొత్తం శుభ్రంగా గదిలో అవన్నీ తుడిచి ఇంకా బయట అదేంటి పూజ చేసుకోవాలి కదా, అందుకే ఇంక మధ్యాహ్నం గిన్నెలో ఉంటే అవన్నీ మళ్ళీ కడిగేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి అప్పుడు దీపం పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు నుంచి అయితే మాత్రం ఇంకా రోజు డైలీ ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుంటానండి. ఇంతకుముందు అలా పెట్టుకునేదాన్ని, చేయికి వచ్చిన కాడి నుంచి ఇంకా అన్నీ మారిపోయినాయి.
ఇంకా మళ్ళీ ఇప్పుడు కానించి మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసుకోవాలి. ఇంకా బట్టలన్నీ తెచ్చాను కదండి, అవన్నీ మడతలు పెడుతున్నాను. గిన్నెలు కడగడం అయిపోయింది, ఇంక బట్టలు కూడా పెట్టేస్తే కొంచెం పని ఉన్నదిలేండి, ఇంకా అది కూడా చేసేయాలి. కానీ బట్టలు మాత్రం ఎన్ని బట్టలు ఉన్నాయి అనుకున్నారు. ఇంకా 6 అయిపోయింది, 6 అయిపోయింది కదండి. బయట గుమ్మంలో లైట్ వేస్తున్నాను. ఇంకా తులసం దగ్గర కూడా మొత్తం పెయింటింగ్ వేయాలండి, అందుకే కొంచెం కలర్ అలా ఉంది, వేస్తాను. బాబావారు చూసారా, ఇంకా లక్ష్మీదేవి పాటలు పెట్టుకొని వింటూ పని చేస్తున్నాను. అందులో వినికొలు వినాలనిపిస్తాయి కదండి. బట్టలు అవన్నీ ఇదిగోండి ఇలా మడతలు పెట్టి ఇంకా బీరువాలో పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక 2 రోజులు అదే అండి, కొంచెం పండగ వెళ్ళిన తర్వాత అన్నాను మళ్ళీ 2 బీరువాలు కొంచెం సర్ది ఐరన్ చేయాలండి. చాలా బట్టలు ఉన్నాయి, ఐరన్ చేయాలి. ఇంక 2 డేస్ అంటే ఇంక అవ్వదులేండి చేయటానికి. ఇంక ఇక్కడ డబ్బాలో డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకుండి దాన్ని హెయిర్ బ్యాండ్స్ అన్నీని, కానీ అది చెదలో పాడు చేసేసినాయి కదా, ఇంకా బయట పాడేసాం. ఇంకా పెట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనని ఈ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఒక బాక్స్లో అదండి డబ్బాలో వేసేసి పెట్టేస్తున్నాను. గబుక్కుని కావాలంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని ఇవి పెట్టేసి ఇంకా పక్కన పెట్టేస్తాను, ఎదురుగా ఉంటాను. తర్వాత నాకు ఎప్పుడన్నా కావాలంటే తీసి పెట్టుకోవడానికి ఉంటుంది కదా. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక బాబావారికి పూజ చేసుకోవాలి. అలాగే మర్చిపోయానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉంటుందని అనుకుంటున్నాను. కానీ నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారులేండి, ఎందుకంటే కొంచెం ఫస్ట్లో ఎలా చేస్తారన్న వీడియోస్ అని అనుకున్నాను. అలా ఫస్ట్లో రాకపోయినా సరే ట్రై చేశాను, కొంచెం పర్వాలేదు. కానీ అలాగే సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. కాకపోతే మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలనే కోరుకుంటున్నాను కూడాను. అందులో నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలి ఫస్ట్ అనుకున్నాను, వచ్చిందండి. చాలా హ్యాపీ కూడా అనిపించింది. ఇంకా ఈ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఇలా డబ్బాలో వేసి పెట్టాను కదా, ఇంకా ఒక పక్కన పెట్టేసి ఇంకా తర్వాత ఎప్పుడన్నా కావాలంటే తీసుకోవడానికి ఉంటుంది. మా స్వీటీ చూసారా, మంచి నిద్రలో అందు పడుకుంది అది. ఇంకా నేను పని చేసుకుంటున్నాను కదా, ఇంకా బాబావారికి కూడా నేను స్నానం చేసేసి మళ్ళీ బాబావారికి పూజ చేసుకున్నాను. కాకపోతే బాబావారికి ఏమీ ఇలా పటికి సిప్స్ ఉంటాయి పెట్టేసి పూజ చేసుకున్నాను. తులసం దగ్గర కూడాను ఇలా పెట్టుకున్నాను. కృష్ణ తులసి ఉందండి, లక్ష్మీ తులసి తేవాలి. ఇందులో కూడా ఉండేది కొంచెం, ఎందుకో నిద్రపోయింది. మళ్ళీ అది తీసేసి ఇంకా కృష్ణ తులసే ఇంకా ఉంచి అలా పూజ చేస్తున్నాను. మళ్ళీ మార్చాలండి. ఇంకా ఇక్కడ కొబ్బరి ముక్కలు ఉన్నాయి చూసారు, అవి కూడా పైన ఎండబెట్టాలి, ఎండ వచ్చినప్పుడు మళ్ళీ మరుసటి రోజు. ఇంకా మా స్వీటీ చూసారా 10:30 అయింది, తను వచ్చేసారు నైట్. ఇంకా మా స్వీటీ అలా కూర్చొని చూస్తుందన్నమాట, ఎప్పుడు వస్తారా ఏంటా అని. ఇంకా తర్వాత దానికి కూడా టిఫిన్ కావాలండి, అది కూడా టిఫిన్ తింటుందంట. అన్నం తినమంటే తిననని కూర్చుంది. ఇంక సర్లే అది టిఫిన్ పెట్టమంటుంది కదా అని దానికి వచ్చిన తర్వాత ఇంక టిఫిన్ పెట్టేస్తే ఇంక దాంతో గొడవ ఉండదు, శుభ్రంగా పడుకుంటుంది అండి. ఒకసారి బయటకు వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగోండి టిఫిన్ తింటుందంట. చూసారా బజ్జీ, దానికి అంత ఇష్టమైన బజ్జీ అండి, చాలా ఇష్టం. ఇంకా బజ్జీ పెడితే టిఫిన్ తినేస్తుంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.